చెప్తున్నాను. ఆ ప్రేయర్స్ ఒక్కొక్కళ్ళు భగవంతుని ఏ రకంగా ప్రస్తుతిస్తున్నారో, ఆయన యొక్క విశేష లక్షణాలు ఏ రకంగా చెప్తున్నారో మనం వింటూ, నిన్నటి క్లాస్ లో ఏం ఎవరెవరు స్వామిని ప్రస్తుతించారు, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చర్చించుకున్నామో, ఎవరికన్నా ఇప్పుడు మీ నుంచి నాకు పార్టిసిపేషన్ కావాలి. రోజు నేను మాట్లాడుతున్నా, కొంచెం బ్రేక్. యా. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ ప్రణామ్స్ మాతాజీ. చెప్పండి మహేంద్ర మాతాజీ. మాతాజీ. ఈరోజు భగవంతుడు కృష్ణ భగవానుడు పూర్ణంగా తెలుసుకున్నవారు భీష్ముడు, కుంతీమాత, పాండవులు అని చెప్పినారు మాతాజీ. యా, అవును. కానీ అది పాతది. అంటే అవునా 40 శ్లోకంలో ఆ మనం ఉన్నటిది అనమాట. అది భగవంతునే అందరు తెలుసుకోలేరు, కేవలం భక్తి ద్వారా ఆయన తెలుసుకోవచ్చు. ఉమ్, కొన్నిసార్లు బ్రహ్మ దేవతలు కూడా ఆయన పూర్తిగా అర్థం కారు అని చెప్పుకుంటూ మనం ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. నిన్న ఆ అగ్నిదేవుడు, దేవతలు, తర్వాత మనము ఆ గంధర్వులు, విద్యాధరులు, వీళ్ళు ఏం ప్రే చేశారు? ఎవరికన్నా కొంచెం కొంచెం పాయింట్స్ గుర్తుంటే చెప్పండి. ముఖ్యంగా అగ్ని అగ్ని విషయంలో చెప్పు. నేను ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాత. దేవతలైతే అనుకుంటున్నారు, మేము మీ సేవకులము, మీ దయ మా మీద చూపించండి అనేది అన్నారు మాతాజీ. యా, తర్వాత కరెక్ట్. వీళ్ళు విద్యాధరులేమో భగవంతుడిని దయతోనే మనకి ఈ దేహం వచ్చింది, ఈ దేహం మనకి ఎంతలా ఉపయోగపడుతుందంటే ఆ చేతన అనేది, మనం సేవ అని చేయటం అనేది ఈ దేహంతోనే చేస్తాం కాబట్టి ఈ దేహం అట్లా ఉపయోగపడుతుంది అనేది ఇది పర్ఫెక్ట్. ఇంపార్టెంట్ యా, చెప్పారు నాకు. కరెక్ట్. ఇంకా ఇద్దరు ఉన్నారు. అగ్నిని వదిలేశారు, గంధర్వులను వదిలేశారు. ఎవరైనా చెప్తారా? అగ్నికి నేను ఎక్కువ టైం నేను కేటాయించిన. ఎందుకు? చాలా టఫ్ అనేది. యా, నిన్న అగ్ని గురించి భగవంతునికి చెప్తూ అంటే చెప్పండి యజ్ఞంలో సుభాష్. మనం ఇచ్చేటువంటి అవిస్లన్నీ కూడా నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్. భగవంతుడికి కరెక్ట్. కృతజ్ఞత చెప్పుకుంటూ తను చెప్తారు మాతాజీ. ఈ దాంట్లో మనం సందర్భంగా ఇప్పుడు జపయజ్ఞం ఏ గురించి పాస్టర్ చూసాం. గుర్తు తెచ్చుకున్నా? ఏ పాస్టర్ గుర్తు తెచ్చుకున్నా? ఖాండవ దహనం మాతాజీ ఎట్లా పర్ఫెక్ట్. చేశారు అంటే యజ్ఞం ఎక్కువ అవ్వడం వల్ల. యా, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. ఇంకొకటి, ఇక్కడ భగవంతుడికున్న ఒక పేరు గురించి చెప్పారు, ప్రశ్నించాం. యజ్ఞుడు, యజ్ఞ. దీని గురించి మనం విష్ణు సహస్రనామంలో, మన ఆంధ్రులందరికీ అభిమానమైనటువంటి విష్ణు సహస్రనామంలో ఎన్ని చోట్ల అది వస్తుంది తెలుసా? ఆ సమయజ్ఞో అవిర్హి అని వస్తుంది. యజ్ఞ యుజ్యో మహేజస్ర కతుశతం శతాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముక్తం. దాంట్లో యజ్ఞ వస్తుంది. తర్వాత ఆ యజ్ఞకృత్ అది ఎస్, యజ్ఞార్థం. ఇట్లా క్రతు అంటే కూడా యజ్ఞమే. ఈ విష్ణు సహస్రనామంలో స్పెషల్ గా మనం విష్ణువు ధ్యానిస్తున్నప్పుడు ఆయన అక్కడ యజ్ఞుడుగా, యజ్ఞకర్తగా, యజ్ఞభోక్తుడుగా ఆయన్ని అక్కడ ప్రార్థించడం జరిగింది. అది ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ టైం విష్ణు సహస్రనామం చదువుతుంటే మీకు ఎంబడి భాగవతం కూడా గుర్తుకు రావాలన్నమాట. ఆ తర్వాత ఈ దీంట్లో నేను శృతి స్మృతిలకు భేదాలు చెప్పా. ఎవరికైనా గుర్తుందా? మాతాజీ, శృతి అంటే చదవడము, స్మృతి అంటే గుర్తుంచుకోవడము, వినడము అని చెప్పినారు మాతాజీ. మళ్ళీ సార్ చెప్పండి. శృతి అంటే చదవడం, శృతి అంటే చదవడము, వినడం. స్మృతి అంటే వినడము, గుర్తుంచుకోవడం, అదే స్మరించుకోవడం అన్నారు మాతాజీ. కరెక్ట్. ఈ రెండిట్లో ఒకవేళ మనం దేని స్థాయి గొప్పది అని చెప్పాలి అంటే దేనికి ఉన్నత స్థానం ఇవ్వాలి మనం? స్మృతి మాతాజీ. ఎందుకు? శృతి వినడం మాతాజీ. ఎందుకమ్మా? అంటే మనం వినడం ద్వారానే మనము అన్ని ఈ ఓల్డెన్ డేస్ అంటే ఆ వేదాలన్నీ కూడా శృతితో దాంతో చేసినాయి మాత, అంటే విని చెప్పడం వల్ల అనుకుంటా మాతాజీ. అంటే ఫస్ట్ అదే ఉండే దాని ఆరిజిన్ దివ్యత్వానికి ఆరిజిన్ అన్నమాట శృతి. అంటే దివ్యమైనటువంటి ఆ ధ్వని వినడం ద్వారా మీరు చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. ఈ స్మృతులు ఏంటంటే కాలానుక్రమంగా మారినాయి.
ఇప్పుడు చూడండి, మనం కొన్ని కొన్ని పురాణాల్లో కొన్ని కథలు వింటాం, అది మనకు వేరు వేరుగా తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తాం, వేరు వేరు కల్పాలు జరిగి ఉండొచ్చు, అందుకే మనం వేరుగా వింటున్నాం నరేషన్ అనుకుంటాం. శృతులు కాలానుగుణంగా మారుతాయి, కానీ శృతి ఎప్పుడు ఒకటే. దాని యొక్క ఆధారం మళ్ళా వెనకపోతే భగవంతుడే ఉంటాడనమాట. ఆ శృతి అంటే వినడము, వినేదాన్ని మనం ఆకలించుకోవడం, తర్వాత ఆ దాన్ని మనం పాటించడం. ఆ శృతుల్లో చెప్పింది ఏంటంటే యజ్ఞం చేయమని. యజ్ఞం ఎందుకు చేయాలి మనం? అది క్రమంగా మాతాజీ విష్ణువుని తృప్తిపరచుటకు, విష్ణు భగవంతుడు భగవాన్ని పర్ఫెక్ట్. ఆ వస్తువును తృప్తిపరిచేందుకు, ఆయన ప్రీతి పొందించేందుకు యజ్ఞం చేయాలి. అయితే ఇప్పుడు మనం కూడా గొప్ప యజ్ఞ నిర్వాహకులు అని చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే సాధకులు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు మనం ఎట్లా జపయజ్ఞం గొప్ప యజ్ఞ నిర్వాహకులు చెప్పండి. జపయజ్ఞం మాతాజీ. జపయజ్ఞం కంటే ముందు ఎవరైతే భగవంతుడి భక్తిలో ఆ లీనమయ్యి ఆయన్ని సేవిస్తూ ప్రసాదాన్ని నైవేద్యంగా చేస్తాం కదా. ఇప్పుడు యజ్ఞాలు ఎట్లయితే హవిస్సునిస్తున్నామో మనము ఆ స్వామికి ఇక్కడ నైవేద్యాన్ని అర్పిస్తున్నాం. అందుకని మనం కూడా ఈ సమయంలో ఉత్తమ యజ్ఞ నిర్వాహకులు అని చెప్తున్నారు అనమాట. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు చిన్న డౌట్ మాతాజీ, మీరు ఇప్పుడు మనము భగవంతుడికి నైవేద్యం అర్పించడం అనేది ఆధ్యాత్మ అంటే స్పిరిచువల్ 3 రకాలు చెప్పారు కదా మాతాజీ. అందులో మీరు దాంట్లో యజ్ఞం వచ్చేసి సంకీర్తన యజ్ఞం కింద చెప్పారు. సెకండ్ వచ్చేసి ఇది కూడా అన్నారు కదా ఆధ్యాత్మికం ఒకటి, ఇంకొకటి సారీ అది కాదు. మిగతా యజ్ఞాలన్నీ విష్ణు ప్రీతి కోసం చేస్తే, సంకీర్తన యజ్ఞము చైతన్య మహాప్రభు ప్రీతి కోసం చేశాము అని చెప్పారు. తర్వాత 3 డిఫరెన్స్ చెప్పాను నేను, నాకేం గుర్తులేదేమ్మా. 3 చెప్పారు మాతాజీ. ఒకటంటే మనము భగవంతుని వైపు వెళ్ళాలి అంటే 3 చెప్పారు. దాంట్లో ఒకటి యజ్ఞం ఒకటి చెప్పారు. అదేంటంటే యజ్ఞ నిర్వహణము వర్ణాశ్రమ విధాన ఏంటో దాని ఏమంటారు, నియమ పాలనలు. మూడవది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం. థ్యాంక్స్. అదే ఆధ్యాత్మికం అనేసరికి నాకు అక్కడ ఇప్పటికీ కొంచెం అంటే డౌట్ ఏమొస్తుందంటే, మీరు యజ్ఞం కిందికి మనము దేవుడిది ఇప్పుడు నైవేద్యం అర్పించడము, తనకి సేవ చేయడం అనేది దాని కింద వెళ్తుందంటే అది మనము చైతన్య మహాప్రభు కింద తీసుకోవాలి మాతాజీ. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి మాతాజీ ఈ రెండింటికి? నాకు ఇప్పుడు అర్థం కాదు. ఏంటంటే ఆధ్యాత్మికము అనుకుంటున్నా నేను. యజ్ఞ నిర్వహణ పూర్తి భగవంతుడి పట్ల విశ్వాసం లేకున్నా ఇతర దేవతల కోసం కూడా, వాళ్ళ ప్రీతి కోసం కూడా యజ్ఞం చేయొచ్చు. ఆధ్యాత్మికతలో ఏంటంటే భగవంతుని యొక్క పూర్ణ స్థితి తెలిసి మనం ఆయన్ని అర్చించడం, ఆయన్ని ధ్యానించడము, ఆయనకి నివేదించడం. వెరీ మైనర్ డిఫరెన్స్ అది. కానీ ఈ 3 మనకు చెప్పింది అనమాట. ఎవరైతే ఈ భౌతిక బంధాలు చిక్కుకున్నామో బయటికి వచ్చే మార్గాలు ఆ 3 చెప్పారు. ఈ కాలంలో మనం యజ్ఞాలు నిర్వహించలేం కాబట్టి మనకు సంకీర్తన యజ్ఞం చెప్పారు. అది ఇప్పుడు మన సంకీర్తన యజ్ఞం మనం యజ్ఞం చేసేది అదే. ఇప్పుడు మనం సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం, అది మరి ఆధ్యాత్మికం కాదా? అది లౌకికమా? కాదు కదా. అదే నాకు డౌట్ మాతాజీ. దాంట్లో 2 వేరు అన్నారు కదా, అది ఆధ్యాత్మికం ఇది ఆధ్యాత్మికం. మళ్ళీ 3 మార్గాలు సూచించారు. ఇంకోటి, ఈవెన్ చాంటింగ్ చేసిన వాళ్ళలో కూడా మనం ఈ నామాపరాధాల్లో మనం చెప్తాం కదా, అదేంటంటే భగవంతుడి నామాన్ని మనం చేస్తూ దానివల్ల మన భౌతిక ప్రయోజనాలు పొందాలని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు, మరి వాళ్ళు భాగవతం నుంచే చెప్తారు, భగవద్గీత చెప్తారు, శాస్త్రాల నుంచే చెప్తారు. కానీ వాళ్ళకి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందా భగవంతుడిలో? వాళ్ళ ప్రవర్తన మార్పు ఉందా? అక్కడ ఆ యజ్ఞాలకు ఆధ్యాత్మికతకు డిఫరెన్స్, వెరీ మైనర్ డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనకి చక్కటి ఉపమానం శిలా ప్రభుపాదం ఇచ్చారంటే, దక్ష యజ్ఞంలో భగవంతుడు విష్ణువు సాక్షాత్కరించినట్టే ఈ యొక్క కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని ప్రమోట్ చేసేందుకు, తద్వారా ఆయన ప్రీతి పొందేందుకు, మనకు మార్గదర్శనం అయ్యేందుకు సాక్షాత్ భగవంతుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు అని చెప్పారు అనమాట.
దేవతలు మాతాజీ చెప్పేసింది. ఎవరు మన ఆ పద్మజ మాతాజీ. కానీ ఈ దేవతలు భగవంతుని ఏ రకంగా చూశారు, ఎప్పుడు చూశారు? పాక్షిక ప్రళయం. యా, పాక్షిక ప్రళయం అంటే బ్రహ్మదేవుని యొక్క రాత్రి ఎప్పుడైతే ఆ అవుతుందో ఇప్పుడు ప్రళయం ఒకటి సంభవిస్తుంది. మనము స్టార్టింగ్ లో కూడా ఈ రకరకాల ప్రళయాల గురించి నేర్చుకున్నాము. ఈ పాక్షిక ప్రళయం ఏంటంటే కేవలం అధోలోకాలన్నీ జలమగ్నం అయిపోతాయి, ఊర్ధ్వలోకాలన్నీ వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అందుకని సనకాది ఋషులు వాళ్ళు భగవంతుని దర్శించుకున్నారు. వీళ్ళు ఆ రకమైనటువంటి ప్రళయ జలంలో శేషశాయి మీద నిద్రిస్తున్నటువంటి నారాయణ వాడు దర్శించుకున్నట్టు ఎవరు సనకాది ఋషులు మేము నిన్ను యజ్ఞశాలలో దర్శించుకున్నాము అని దేవతలు చెప్తారనమాట. దేవతలు చెప్తూ ఇంకేం చెప్తారంటే, మాత చెప్పినట్టు మేము నీ సేవకులం. ఈ దేవతలు మేము సేవకులము అన్నప్పుడు మనం దాని నుంచి మనం ఏమి గ్రహించుకోవాలి? హరే కృష్ణ. మనం కూడా సేవకులమే అని అనుకోవాలి కదా మాతాజీ. ఇంకోటి కూడా ఇంకోటి కూడా దివ్యగోలోకేశ్వర మాతాజీ సౌండ్ సరి రావట్లేదు, ఏం తల్లి? సేవకుల యొక్క సేవకులం అది మన భావన. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ఆ దేవతలను అమ్మ చెప్పండి. చంద్రిక మాతాజీ దేహం అది కాదు. ఆహా, సమానం అన్నారు మీరు. దేవతలు మేమే మీకు సేవకులము అన్నప్పుడు మనం స్వామిని ఆశ్రయించాలా, సేవకులను ఆశ్రయించాలా? ఇక్కడ అన్యదేవతార్చన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అకామో సర్వకామో వా మోక్ష కామో తీవ్రైన భక్తి యోగైన. భాగవతం మనకి చెప్పింది అంటే మనకి ఏ కోరికలున్నా కూడా ఆయననే మనము ఆశ్రయించాలి. దేవతలు వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకున్నారు, మేము సేవకున్నామని. చెప్పండి, ఎవరో చెప్పబోతున్నారు. నేనే ధన. హరే కృష్ణ. చెప్పుతల్లి. మాతాజీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చదివాను మాతాజీ. అంటే నాకు అప్పుడు డౌట్ ఉండేది, దేవతలకి చెప్తుంటారు కదా, ఏ దేవతలను పూజిస్తే ఆ లోకాలకు వెళ్తారు, ఏ దేవతలను పూజించిన కోరికల కోసం వాళ్ళు తీరుస్తుంటారు చెప్తారు కదా. కానీ ఆ తీర్చేది కూడా నేనే అని కూడా చెప్తారు కదా మాతాజీ. అవును అవును. అయితే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. నేనే అంటారు, మరి అక్కడ వద్దంటారు, నన్నే చేయమంటారు అని ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అయితే ఈ కన్ఫ్యూజన్ అయితే ఏం చెప్పారంటే, మనం చదివినప్పుడు నాకు అర్థమైంది, అందులో ఉన్నది ఏంటంటే, ఎప్పుడైతే మనం కోరికలతోటి ఈ దేవతలే చెయ్యగలరు అని భగవంతుడి కంటే వాళ్ళనే శక్తిమంతులుగా భావించి చేస్తామో అప్పుడు భగవంతుడు వాళ్ళ త్రూ అది చేస్తాడు. అలా చెయ్యగా ఎప్పుడైతే మనకి వీళ్ళకంటే ఇంకా అధికుడు ఉన్నాడు అనేది కొంచెం మనకి అర్థమవుతుందో అప్పుడు మనని భగవంతుడు తన జ్ఞానంని మనకు ప్రసాదించి తన దగ్గరికి తిప్పుకుంటాడని ఉంది మాతాజీ. హరే కృష్ణ. అట్లా ఎవరైతే భగవంతుడి కంటే ఎక్కువ ఈ దేవతలే నా కోరికలు తీర్చుకుంటారన్నారో వాళ్ళను ఆయన ఏమన్నారు అంటే మూడులు అన్నారు. తర్వాత జ్ఞానహీనులు అన్నారు. చెప్పి అటువంటి దేవతల ద్వారా వచ్చే ఫలితాలు అవి తొందరగా పోతాయి అన్నమాట, శాశ్వతం కాదు. అది కూడా ఆయన చెప్పారు. చెప్పి నెక్స్ట్ ఏం చెప్పారంటే సంపూర్ణంగా ఎరగని మందబద్ధులు అని. అంటే భగవంతుని యొక్క గొప్పతనం తెలియని వాడు ఏం చేస్తారు అంటే, అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవ యజోయాంతి మద్భక్త యాంతి మాంప. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, అల్పబుద్ధులైన వాడు దేవతల్ని పూజిస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ తాత్కాలికము అన్న సంగతి తెలీదు. భగవంతుడు ఇచ్చే ఆ ధామ వాసము పర్మనెంట్. భగవంతుడిని ఆశ్రయించడం వల్ల వచ్చే ఆనందము నిత్యం. అది తెలియక ఏంటంటే టెంపరీ వాటంబడి
వీళ్ళు పరిగెత్తుతారు. అందుకని వాళ్ళని ఏమన్నారంటే అల్ప మేధస్సులు అని సాక్షాత్ భగవంతుడు చెప్పాడు. ఇంకేమన్నారంటే అంతకంటే ముందు శ్లోకం 7th చాప్టరు 9th చాప్టర్ భగవద్గీత మనకు భగవంతుడు ఏంటో అనే విషయానికి చక్కటి అవగాహన వచ్చేటట్టు చెప్తారు. ఆయనే చెప్తున్నారు పాపం అని. యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. మాతాజీ చెప్పినట్టు ఎవరెవరైతే వేరు వేరు దేవతలకు ఆకర్షితులవుతారో మనలో అంతర్గతంగా పరమాత్మ రూపంలో ఉన్న స్వామి ఏం చేస్తారంటే మనలో ఉండే భక్తి ఆ దేవతల పట్ల స్థిరంగా ఉండేటట్టు. అంటే ఈ రోజు పొద్దున ఒకరోజు సోమవారం నాడు ఒక దేవుడు, మంగళవారం నాడు ఒక దేవుడు, బుధవారం నాడు ఒక దేవుడు కాదు, ఒక ఇష్ట దేవతలని చెప్పుకుంటాం కదా మనం. ఒక దేవతను పట్టుకొని ఆ దేవతని క్రమంగా పూజిస్తూ అతని భక్తుడై తద్వారా ఇంకా బెటర్ టేస్ట్. అప్పుడు భగవంతుడే అన్నిటికీ మూలం అన్న విషయం తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయిస్తాడు. అంతేగాని వాళ్ళ భక్తి ఇట్లా రోజుకోటి పూటకోటి మారదు. మొన్న మీరు స్టోరీ చెప్పారు కదా మాతాజీ, శివుడి భక్తుడు ఉంటాడు, శివుడి దగ్గరికి పోతే నన్ను కాదు కృష్ణుడి దగ్గర కానీ పంపిస్తాడు, కృష్ణుడు భక్తుడు అయిపోతాడని. అది దీనికి నాకు బాగా అనిపించింది. శివుడు కృష్ణుడి దగ్గర పంపడే సనాతన గోస్వామి దగ్గర పంపిస్తారు. అది చెప్పాను. ఇంకోటి చెప్పానా? అది ఇంకెక్కడ విన్నాము. ఎనీవేస్, సో మనకు అన్ని భక్తుడి దగ్గరికి పంపిస్తాడని చెప్పారు. కృష్ణుడి భక్తుడి పంపిస్తారు. ఎస్, సనాతన గోస్వామి దగ్గర పంపిస్తే అప్పుడు సనాతన గోస్వామి ఇతనికి దారిద్ర్యం తీరేందుకు మణిని ఇస్తాడు. చింతామణి ఇస్తాడు. ఇంతకంటే విలువైంది నీ దగ్గర ఉండదు ఏంటి అంటే అప్పుడు ఈ భగవన్ నామాన్ని ఇస్తాడు అనమాట. అది సో భక్తులకు ఆ రకం కూడా శివుడు హెల్ప్ చేస్తాడు అని మనం లాస్ట్ అధ్యాయం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రేమతోటి సరెండర్ అవ్వు భగవంతుడిని సేవిస్తారో వాళ్లకు భగవంతుడు ప్రత్యేక రక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్. ఇప్పుడు పిల్లల్లో కూడా కొందరు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుంటారు, స్వతంత్రంగా. వాళ్లకు నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు ఇది తిను అని చెప్పక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. ఇంకోటి చెప్పిన వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ కొందరు పిల్లలు ఎట్లుంటారంటే తల్లి ఏది చెప్తే అది చేస్తారు. ఏం తినమంటే తింటారు, ఎటు కూర్చోమంటే కూర్చుంటారు, లేవంటే చేస్తారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాళ్ళ పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అయ్యో నేను చెప్పకపోతే నా బిడ్డకు తెలియదేమో అన్న భావన తల్లిలో కలుగుతుంది. అదే రకంగా భగవంతుడు ఎవరైతే అన్ని ఆయన మీద వదిలేసి ఆయన మీదనే ఆధారపడతారో వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగించే బాధ్యత స్వామి తీసుకుంటారనమాట. గంధర్వులు ఏం చెప్పారంటే అందరూ బ్రహ్మ, రుద్ర, దేవతలు, మహర్షులు ప్రతి ఒక్కడు నేను దేహంలోని భాగాలే వాళ్ళు అని చెప్పి ఈ ప్రపంచం, ఇది జగత్తంతా నీకు ఒక క్రీడా రంగం లాంటిది, నువ్వు క్రీడిస్తుంటావు ఇక్కడంతా జరుగుతున్న మార్పులు కానీ వీటన్నిటితో పాటు అని చెప్పి నీవు మాకు దేవదేవుడుగా మేము తెలుసుకున్నాము, నీకు మన వందనాలు అర్పిస్తున్నానని చెప్తారనమాట. దీన్ని బట్టి దీంట్లో డీప్ మీనింగ్ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు అంశాలైనటువంటి విష్ణు తత్వాలు కూడా భగవంతుడి సేవకులు అంటున్నారా, అంత వాళ్ళని తక్కువ చేస్తున్నారు అని మనం అపార్థం చేసుకోవచ్చు. కానీ ఆ రకంగా సేవ అంటే భగవంతుని యొక్క కార్యాన్ని నెరవేర్చడం. ఎంతసేపు కాళ్ళొత్తుడు అవి చేసుడే కాదు, భగవంతుని కార్యాల్ని మనం కార్యరూపం ఇవ్వడం అనమాట. అందుకని మన అందరి సృష్టి కూడా భగవంతుడి సేవ కోసమే సృజించబడింది. విష్ణు తత్వాలు చూసుకుంటే చూడండి, వాళ్ళు ఏం చేశారు, వచ్చి వాళ్ళ విష్ణు 3 రకాల విష్ణుల్లో బ్రహ్మాండాలు ఉత్పత్తి చేయడము, దాంట్లో మళ్ళా గర్భదోషాలు వెళ్ళడము, బ్రహ్మను ఉత్పత్తి చేయడము, తర్వాత బ్రహ్మ ద్వారా సృష్టి జరగడము, మళ్ళీ ఆయన క్షీరోదశాయి విష్ణుగా అందరిలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క కార్యాన్ని చేసే సేవాభావంతో వాళ్ళు విస్తరించారు. కాబట్టి అంశాలు అయినా కూడా వాళ్ళు సేవకులే. ఇక విష్ణు తత్వాన్నే సేవకులు అన్నప్పుడు ఈ బ్రహ్మాది రుద్రులు, దేవతలు, ఋషులు, మహర్షులు వాళ్ళ స్థానం అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రతీది సృజించబడిన ప్రతీది కూడా భగవంతుని ఆరాధించేందుకు, భగవంతుని సేవ చేసుడే. అదే మన నిజస్థితి. ఏకలేశ్వర కృష్ణ సబ్ నృత్య. ఓకే, తర్వాత అందుకని అందరికీ ఆనందం కలిగించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి,
భగవంతుని తృప్తిపరిస్తే చాలు. నిన్న మనకు యథాతరోర్మూల నిషేచన కృష్ణ చైతన్య చదివే కదా శ్లోక. ఈ రకంగా భగవంతుని ఆనందింపజేస్తే, భగవంతుని ప్రీతి కలిగిస్తే ఆటోమేటిక్ గా భగవంతుని యొక్క అంగాలు అంశాంశాలైన వాడు ప్రతి ఒక్కడు కూడా సాటిస్ఫై అవుతారు. విద్యార్థులు ఏం చెప్పారంటే, దేహము మనకిచ్చినటువంటి దేహము తాత్కాలికమైంది, కానీ ఈ తాత్కాలికమైన దేహము ఏదైతే పుట్టుక పెరిగి ఆగిపోయి నశించిపోతుందో అటువంటి దేహంతో మనం చేసే గొప్ప కార్యం ఏంటి అంటే, మన జీవితానికి పూర్ణత్వం లభించేటట్టు సాధన చేయొచ్చు. ఇది మనకు ఒక బోటు లాంటిది శరీరం. ఈ బోటును ఉపయోగించుకొని ఈ సంసార సాగరాన్ని దాటిపోయి భగవంతుడు ఉండే తీరం సైపుణాన వెళ్ళొచ్చు అనమాట. ఆ దేహాన్ని ఏ రకంగా వాడుకుంటాము అనేది అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఏంటంటే మానవ జన్మ ఒక వరం. ఎంత అనుకున్నా మనం ఏం మనిషిలా పుట్టి ఏం బతుకు అనుకుంటాం, కాదు. ఈ మనిషి పుట్టుక అనేది మనకు ఒక వరం లాంటిది. భగవంతుడితో సృష్టించినటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నతమైంది మానవ జన్మని అని గుర్తుంచుకోవాలి మనం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, ఇంత మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ వచ్చిన ఎట్లయితే ఒక పెద్ద లాటరీ వస్తుంది కానీ వాడికి ఆ లాటరీ విలువ కానీ ఆ నెంబర్ ఇంపార్టెన్స్ తెలియక దాన్ని చింపేసి పడేస్తాడు. అట్లా అనమాట. మనకు కూడా మనకి ఇచ్చిన అవకాశం విలువ తెలుసుకోలేక ఈ దేహాన్ని భగవంతుని సేవకు, భగవంతుని యొక్క స్థితిని తెలుసుకోకుండా భౌతిక సుఖాల్లో మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి మనం ఆ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే భగవత్ నామాన్ని తీసుకుంటామో ఎంబడే మనకు ఈ మోహాల నుంచి దూరం అవుతాం. ముకుందమాలలో ఒక చక్కటి శ్లోకం ఉంది. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం వాణీ త్వన్వ సమర్చయాచ్యుత కథాః శ్రోతద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనత్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమోదాక్షజం నమ అదోక్షజం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్పారు కదా మనకు 44వ శ్లోకంలో అర్థంలో ఆఖరికి ఏం చెప్పారంటే, భగవంతుని లీలలు ఎంత శక్తివంతములంటే వాటిని శ్రవణం చేయవాడు, కీర్తించేవాడు శీఘ్రమే మోహదూరుడు కాగలడు. అంటే మనం ఏం చేయాలి? ఓ నాలిక ద్వారా భగవంతుడు ఎవరైతే మురారియో అతన్ని కీర్తించాలి. మనసు ద్వారా భగవంతుడు లక్ష్మీనాథుడు, శ్రీనివాసుడు, శ్రీపతి, ఆయనను మనం ఎప్పుడు ధ్యానిస్తుండాలి. ఈ 2 చేతులతోటి అచ్యుతుడిని సేవించాలి. తర్వాత భగవంతుని యొక్క దివ్య కథలు వినేందుకు ఈ 2 చెవులను మనము ఉపయోగించుకోవాలి. అంటే ఈ దేహాన్ని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికి అంబరీష ఉపాఖ్యానంలో అది కూడా చెప్తుంది. ఈ శ్లోకం కూడా ముకుందమాల కులశేఖర చెప్తున్నారు. ఏమనంటే జస్ట్ నువ్వు విను, భగవంతుడి గురించి విను. ఆ కళ్ళ ద్వారా స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూసుకో. తర్వాత ఈ పాదాలు 2 ఇచ్చాడు కదా భగవంతుడు మనకు, దానితో భగవంతుడు నివసించే ప్రదేశాలకు వెళ్ళు. ఈ నాసిక ద్వారా భగవంతుని పాదాలకు అర్పించినటువంటి తులసిని, పుష్పాలను ఆగ్రహించు. అందుకే చూడండి, మన దగ్గర ఫ్లవర్ ఇస్తారు, దేవునికి ఆఫర్ చేసినాక ఇస్తే మనం ఏం చేస్తాం? కళ్ళ కట్టుకొని దాని వాసన చూస్తాం. ఇవన్నీ అనమాట. ఈ రకంగా చేస్తూ శిరాన్ని అధోక్షజుడికి ఎప్పుడైతే మనము నమస్కరిస్తామో, తల వంచి ఆయనకు నమస్కారం చేస్తామో, అప్పుడు మనకేంటంటే మన ఈ దేహానంతా భగవత్ సేవలో ఏ రకంగా ఉపయోగించగలుగుతామో, ఆ పూర్ణత్వం ఎలా సాధిస్తామనే దానికి ఆచార్యపరంగా మనకి ముకుందమాలలో చెప్పబడిన బ్యూటిఫుల్ శ్లోక. హరే కృష్ణ. సో నెక్స్ట్ బ్రాహ్మణులు. ఇదే కంటిన్యూషన్ ఏం చెప్పారంటే, శిలా ప్రభుపాద మనం కూడా గురువులు కావచ్చు. ఏ రకంగా గురువులు కావచ్చు? యారేదేక తారేక. మనకు తెలిసిన విషయాన్ని, గురువుల ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని, కృష్ణ కథల్ని మనం 10 మందికి చెప్పాలి అనమాట. ఇప్పుడు మన దగ్గర
జయశ్రీ మాతాజీ, కనకవల్లి మాతాజీ వాళ్ళ చిన్న ఛానల్ పెట్టుకొని వాళ్ళకి తెలిసిన విషయాలు అందరికి చెప్తూ ఉంటారు. నాగరాణి మాతాజీ స్కూళ్ళలో పోయి చెప్తున్నారు ఈ మధ్య భగవద్గీత. అట్లా మనకు అంటే మన యథాశక్తి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ భగవంతుడి గురించి మనము మాట్లాడాలి. ఎందుకు అంటే ఆ దీనివల్ల తెలుసు వాళ్ళు కూడా నేను దురదృష్టవంతుని, నేను తప్పు దారిలో పడ్డానే, ఇంత గొప్ప విషయం ఇంత సులభంగా మనం భక్తి సాధన చేయడం ద్వారా మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు భగవంతుడికి, ఈ జన్మ మృత్యు అనే వలయంలో చిక్కుకొని నలిగిపోనక్కర్లేదని వాళ్ళకి చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ దేహాన్ని మనం భగవత్ సాధనకు భగవంతుని గురించి చెప్పేందుకు 10 మందికి కూడా మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి లాస్ట్ శిలా ప్రభుపాద ఏమన్నారు, ఎవరేని కృష్ణ కథలు శ్రవణం చేసినచో కీర్తించినచో వారి జీవితం మారగలగదని మేమెరి ఉండటం. అంటే శిలా ప్రభుపాద్ డైరెక్ట్ గా చూశారు ఎటువంటి వాళ్ళ జీవితాన్ని ఏ రకంగా మారరు. అందుకని అది తెలిసిన పాలసీ కాబట్టి అది చెప్పుకుంటూ ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళ జీవితం సఫలం అవుతుంది, వాళ్ళు కొత్త వెలుగు చూడగలుగుతారు. అంటే ఈ అంధకారం నుంచి బయటపడి భగవంతుని యొక్క దివ్య రూపాన్ని వాడు చూడగలుగుతారని చెప్తున్నారు. 45వ శ్లోకంలో బ్రాహ్మణులు బ్రాహ్మణావుచుహు త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశ స్వయం త్వం హి మంత్రః సమిద్ధర్భ పాత్రాణి చ త్వం సదస్య త్విజో దంపతి దేవత అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశు. గీతా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ చదవండి. లేరా ఇంతసేపు మీరు గొంతు వినపడలేదు? నేను హైదరాబాద్ లో ఉన్నాను కదండి మాతాజీ, వాళ్ళ ప్రయాణం నాకు బెంగళూరు ప్రయాణం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్కసారి గీత మాతాజీ చదవండి. ఓకే, ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్. బ్రాహ్మణావుచుః త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశః స్వయం త్వం హి మంత్రః సమిద్ధర్భ పాత్రాణి చ త్వం సదస్యర్విజో దంపతి దేవత అగ్నిహోత్రం సదా సోమ అర్జం పశుః. హరే కృష్ణ. బ్రాహ్మణుడు పలికిరి, హే ప్రభు, నీవే యజ్ఞ స్వరూపుడవు, నీవే హవిస్సు, నీవే అగ్ని, నీవే యజ్ఞమందు ఉచ్చరించు మంత్రము, నీవే సమిధవు, నీవే జ్వాలవు, నీవే కుశగ్రాసము, నీవే కుశగ్రాసము, నీవే యజ్ఞపాత్రలు అయ్యున్నావు. యజ్ఞ యోగులకు ఋత్వికులు నీవే, ఇంద్రాది దేవతలు నీవే, యజ్ఞ పశువు నీవే. ఈ విధముగా యజ్ఞ సంబంధితమకు అర్పణమంతయు నీవే, నీ శక్తి అయి ఉన్నావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నిన్న నేను ఇదే విషయంలో మీకు ఒక శ్లోకం చెప్పాను భగవద్గీతలో, ఎవరికైనా గుర్తుందా? అది చెప్పుకుంటూ మళ్ళీ 15వ అధ్యాయంలో వేదాల గురించి కూడా స్వామి ఆ రకంగానే చెప్పారు అని చెప్పుకున్నాం. యజ్ఞం గురించి ఎవరైనా వెంటనే భగవద్గీత తీసి 9th చాప్టర్ లో 16వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమ్మా. నేను నిన్న కూడా చెప్పాను. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమోషధం మంత్రోహం అహవేవాద్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్రమును అయ్యున్నాను. అర్జమును, అగ్నిని, హతుమును కూడా నేనే. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే భగవంతుడు స్వయంగా మనకు 9వ అధ్యాయంలో చెప్పారన్నమాట. ఇక్కడ బ్రాహ్మణుడు కూడా అదే చెప్తున్నారు. ప్రభు నువ్వే యజ్ఞ స్వరూపుడివి, ఆయనే అగ్ని, ఆయనే యజ్ఞకుండం, ఆయనే ఉచ్చరించే మంత్రాలు, హవిస్సు, సమిధలు అన్నీ ఆయనే అని చెప్తున్నారు. చెప్పి ఈ విధంగా యజ్ఞ సంబంధితము అర్పణం అంతయు నీవే. అంటే యజ్ఞం అంటే
భగవంతుడు. అందుకే ఆయన్ని యజ్ఞ అని మనం ఈరోజు విష్ణు సహస్రనామంలో కూడా చూసాం. భగవంతుడు ఆయన అక్కడ యజ్ఞానికి సంబంధించినవన్నీ ఆయనే, యజ్ఞం యొక్క ఆ అర్థం ఆయనే, పరమార్థం కూడా ఆయనే అన్నమాట. అది చెప్పుకుంటూ భాష్యం శిలా ప్రభుపాదుల వారు ఏమంటే భగవంతుని యొక్క విశ్వవ్యాపకత. విష్ణు అంటేనే సర్వత్రా వ్యాపించిన వాడు కదా. ఇక్కడ విష్ణు భగవాన్ సర్వవ్యాపకతగా మనకి ఇక్కడ పాక్షికంగా, ఎందుకంటే భగవంతుని యొక్క ఆ ఈ గుణగణాలు కానీ ఆయన శక్తి సామర్థ్యాలు కానీ పూర్తిగా వివరించని ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది పాక్షికంగానే చెప్తున్నారు అని చెప్తున్నారు. చెప్పి ఏ రకంగా అంటే అగ్ని ఒకటే చోటు ఉంటుంది. ఉదాహరణకు ఈ చల్ల ప్రాంతాల్లో జీవించే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మూలకు వాళ్ళకి ఆ ఫైర్ ప్లేస్, అగ్నిని ప్రజ్వరిల్ల చేసే ప్రదేశం ఒకటి దానికోసం అలాటెడ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు కట్టెలేసి పోయి అది మంటిస్తే ఆ మంట ద్వారా ఏమవుతుంది, ఆ రూమ్ అంతా కూడా వెచ్చగా అవుతుంది. మరి అగ్ని అక్కడెక్కడ ఉండి ఇక్కడ ఎందుకు వెచ్చదనం వచ్చింది? ఎందుకంటే అది ఆయన శక్తి, అదనమాట. వెలుతురు వేడిమి అగ్ని చుట్టూతా అది ప్రసరింపుస్తుంది అనమాట. అది ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్పారంటే భగవంతుడు కూడా ఆయన మనం ఈ చరాచర జగత్తులో చూస్తున్నవన్నీ, ఈవెన్ ఆధ్యాత్మిక జగత్తులో కూడా, ఎందుకంటే నిన్న కూడా చదువుకున్నాం థర్డ్ క్యాంటోలో మనకి చెప్పింది ఈ సృష్టి అంతా కూడా ఏమీ లేదు, భగవంతుడి తప్ప వచ్చి ఏది లేదు, అక్కడి నుంచే అంత సృష్టి జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క బహిరంగ శక్తులు. అంటే మనం ఏమేమైతే చూస్తున్నామో, ఎవరెవరినైతే చూస్తున్నామో అవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, అంతకంటే వేరే ఏది కాదు అని. ఏ రకంగా అయితే అగ్ని నుంచి వెలుతురు వేడిమి వెచ్చదనం అంత ప్రసరించినట్టే భగవంతుడు తన స్వధామంలో నెలకొన్నప్పటికీ కూడా ఈ మొత్తం ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ప్రతీది కూడా భగవంతుని ద్వారా సృజించబడినది అని చెప్తున్నారు అనమాట. దీన్ని బట్టి ఇక్కడ మరి బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే సర్వస్వం కూడా ఆ భగవంతుడే, ఆ నారాయణుడే, ఆ విష్ణువే, కృష్ణుడే అని తెలుస్తుంది అనమాట. అని చెప్పి మళ్ళా ఒకసారి ఈ యుగంలో చేయాల్సిన యజ్ఞం గురించి మళ్ళీ ప్రస్తావించారు శిలా ప్రభుపాదులు గారు. ఎందుకు ఆ రకమైన ప్రస్తావన వచ్చిందంటే, ఎవరైనా నా హరినామాన్ని తీసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని ఎవరైతే ఆ భగవన్నామాన్ని తలుస్తూ ఆ యజ్ఞాన్ని, సంకీర్తన యజ్ఞాన్ని తలపెడతారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక వాళ్ళకి వేరే ఎలాబరేటెడ్ యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యజ్ఞాలు విమర్శించడు కాదు, నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని చెప్పడం. మనం అంటే ఏదైనా శిలా ప్రభుపాద చెప్పినప్పుడు పరపోటు విన్నప్పుడు అంటే ఇది తక్కువనా అది ఎక్కువనా అన్న ఆలోచన మనకు రాకూడదు. ఎందుకు చెప్తున్నారంటే కంపారిటివ్గా చూసి యజ్ఞాలు తక్కువ అనట్లేదు, ఆ యజ్ఞాలు ఎలానో తర్వాత హరినామ కీర్తన చేయడం కూడా అంతే అని చెప్తున్నారు అనమాట. ఎందుకట అంటే ఇంకా వేరే యజ్ఞాలు చేయక్కర్లేదు. ఎందుకు చేయక్కర్లేదంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ఆ భగవంతుడి నామం అయితే, హరే అనేది భగవంతుని యొక్క అంతరంగిక శక్తి, రాధారాణి అనమాట. ఆమెను అసలు ఈ మంత్రం యొక్క అర్థం సులభంగా కొత్త వాళ్ళకి చెప్పాలి అంటే, అత్యంత సుందరుడైనటువంటి భగవంతుడు ఎవరి పేరైతే కృష్ణుడో అందరికీ ఆనందాన్ని కలిగించే రాముడు, అటువంటి భగవంతుని ఆయన యొక్క అంతరంగ శక్తి అయిన రాధారాణి సేవించి తద్వారా ఆయన ప్రీతి పొందించవచ్చు అనమాట. మనం ఆమెను ప్రార్థిస్తున్నాం, అమ్మ నన్ను భగవంతుడి సేవలో మగ్నాల్ని చెయ్యి, నిమగ్నం చెయ్యి అని ఆమె ద్వారా మనం భగవంతుని అర్చిస్తున్నాం. హరే కృష్ణ. కాబట్టి ఏంటి అంటే భగవంతుడి శక్తి, భగవంతుడు అంతా ఒకటే. కాబట్టి మనము ఆ భగవంతుడి శక్తి ద్వారా ఆయన్ని పూజించే ప్రయత్నం మనం చేస్తున్నాం అనమాట. ఇదే హరే కృష్ణ. మాతాజీ, సరోజా మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా, బాగా భగవద్గీత తర్వాత చదువుదురు. హరే కృష్ణ. దీన్ని బట్టి ఏంటంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడి ద్వారానే జరుగుతున్న విషయం తెలుసుకోవాలి. ఈ మొత్తం సర్వవ్యాపకుడైన భగవంతుడు ఆయనకు రూపం ఉండదు అన్న అపోహ కూడా మనకు ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట.
చెప్పి సరోజన మాతాజీ హరే కృష్ణ. దామోదరి ప్లీజ్ మ్యూట్ చేయవా మాతాజీని? యా. అంటే భగవంతుని శక్తి ఎట్లాంటిదంటే ఈ మొత్తం సమస్త సృష్టి చేసినప్పటికీ వీటికని భిన్నంగా ఉండగలరు. ఈ హరే కృష్ణ దామోదరి ప్లీజ్. సో ఈ ఈ విషయం ఏంటంటే చాలా గుహ్యమైంది. అందుకే భగవంతుడు తన శక్తుల గురించి రాజ అవునమ్మా డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. మాతాజీ చదువుతుంది. అవును, నేను అడుగుతున్నా వినపట్లేదు మాతాజీకి. ఎందుకో ఎనీవేస్ సో భగవంతుడు ఈ విషయాలన్నిటి అంటే తన శక్తి గురించి, తన నిజ తత్వం గురించి చాలా కాన్ఫిడెన్షియల్ గా 18 అధ్యాయులు మధ్యలో ఏంటంటే యువజాల కమ్మలు, యువజాల గాజుకునే పోతే మనం వెల్వెట్ బట్టలు జాగ్రత్తగా పెడతారు కదా, అట్లా ఆయన ఇటు అటు కొన్ని అధ్యాయాల మధ్యలో ఈ రాజయోగంలో మనకు భగవంతుడి యొక్క సంపూర్ణ తత్వాన్ని, అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు, ఆ నాలెడ్జ్ ద్వారా మనకు అందించారనమాట. అంటే భగవంతుడి సమస్త జగత్తును సృష్టించినప్పటికీ, చరాచర సృష్టి చేసినప్పటికీ అదే సమయంలో ఆయన దాంట్లో ఒక భాగం కాదు, దానికి భిన్నంగా ఉంటారు. ఆ విషయాన్ని మనకు 9వ అధ్యాయం ద్వారా చెప్పారనమాట. ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు మనం ఇప్పుడు ఆ ఉపయోగించే తత్వం ఏంటి అంటే అచింత్య అభేద్య అన్నమాట. అభేదం అంటే భగవంతుడు మనం ఒకటే, ఎట్ ద సేమ్ టైం భగవంతుడు మనం భిన్నం కూడా. గుణరీత్యా మనం ఒకటి, తర్వాత కొలత రీత్యా లేకుంటే ఆయన యొక్క దాన్ని ఏమంటారు గుణం ఒకటి, క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ, పరిమాణ రీత్యా పరిమాణ రీత్యా చాలా అధికం. ఈ రెండు విషయాలు మనకు భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన చైతన్య మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్స్. 46వ శ్లోకంలో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది, బ్రాహ్మణులే చెప్తున్నారు. త్వం పురాగాం రసాయ మహాసూకరో దంశ్రయా పత్మిని వారణేంద్రో యథా స్తూయమానో నతల్లీలయా యోగిభిః యుజ్జహర్త త్రయీగాత్ర యజ్ఞక్రతుః. హరే కృష్ణ. నాగచంద్రిక మాత చదవండి. హరే కృష్ణ. త్వం పురాగాం రసాయ మహాసూకరో దంశ్రయా పద్మిని వారణేంద్రో యథా స్తూయమానో నదల్లీలయా యోగిభిః యుజ్యహార్ద త్రయీగాత్ర యజ్ఞక్రతుః. ఓ దేవ, వేద జ్ఞాన స్వరూప, అతి పురాతన కాలమున నీవు మహావరాహముగా అవతరించి ఏనుగు కమలమును జలాశయము నుండి పెకిలించి రీతి జలముల నుండి ధరణిని ఉద్ధరించితివి. ఆ మహావరాహ రూపమును నీవు గర్జించినప్పుడు అది యజ్ఞ మంత్రుడయ్యెను. సనకాది యోగులు దానిని ధ్యానించి నీ యశస్సును స్తుతించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ వీళ్ళు దేంతో పోలుస్తున్నారంటే మహావరాహ అవతారాన్ని ఆయన ఎంత శక్తివంతంగా భూమి యొక్క ఈ గర్భోదక సముద్రంలో అట్టడుకు పోయినటువంటి భూదేవిని ఆయన ఎంత అవలీలక పైకి తీసుకొచ్చారట అంటే, ఏనుగులు తామర పువ్వు అట్లా పెరికేసే రకంగా తీస్తాయో అంత అవలీలక ఆయన చేశారట. ఆ ఆ కార్యం అప్పుడు ఆ మహావరాహం నుంచి వచ్చినటువంటి గర్జన, అది మామూలు ఒక జంతువు చేసిన గర్జన కాదు, ఎంత పవిత్రమైందంటే ఆ గర్జన ఈ 3 వేదాలకు. 3 వేదాలు ఏంటి మాతాజీ? 4 వేదాలు కదా అని. యాక్చువల్ గా ముందు ఉన్నది ఆ 3 ఋగ్వేదము, సామవేదము, తర్వాత యజుర్వేదం. ఈ అధర్వణ వేదం లాస్ట్కి వచ్చింది అనమాట. మొన్న మన ఈ దక్షిణామూర్తి టాపిక్ వచ్చింది కదా, చర్చ వచ్చింది కదా, తర్వాత దాని గురించి చర్చిస్తున్నప్పుడు ఈ 4వ వేదం అథర్వుడు అనే అతను అన్ని విషయాన్ని సేకరించి వాటన్నిటిని కూర్పు చేసి భగవంతుడు శివుడి ముందు దాన్ని ఉంచుతాడనమాట. అప్పుడు ఆయన దాన్ని ఆమోదించి ఇది 4వ వేదం అని చెప్తారు.
ఆ ఆ సందర్భంలో ఆయన అక్కడ దక్షిణామూర్తిగా దక్షిణం వైపు అతన్ని ఫేస్ అంటే ముఖాన్ని పెట్టేటట్టుగా తర్వాత దేవతలందరూ ఆయన్ని అర్చిస్తారు. దక్షిణామూర్తి జ్ఞానానికి చిహ్నము, ఒక గురు స్థానంగా ఆయన పూజిస్తారనమాట. సో ఈ త్రయీగాత్ర అంటే ఈ 3 వేదాలన్నమాట. ఈ 3 వేదాలు భగవంతుని యొక్క దివ్య రూపానికి అవి సాక్ష్యము. భగవంతుని యొక్క దివ్య రూపాలే అవి కూడా వేదాలు భగవంతుని యొక్క రూపాలు. అందుకే వాటికి అంత ఇంపార్టెన్స్ వేదాలంటే. ఆ, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడి నుంచి ఏదైతే చెప్పిందో అదే ధర్మం. భగవంతుని యొక్క వాక్యే వేదం అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే మామూలుగా మనం మందిరాల్లో కూర్చొని శ్రీ శ్రీ విగ్రహార్చన 3 అంటే డైటీ వర్షిప్ చేసుకుంటామో వాళ్ళు ఎవరైతే వేదాధ్యయనం చేస్తారో వాళ్ళతో సమానం అని చెప్తారు. అంటే అయ్యో మాతాజీ, మనం ముఖ్యంగా మాతాజీ లేడీస్ కి వేదాలు చదవద్దంటారు కదా, ఇవన్నీ మనం అంటాం కదా. మనం అవన్నీ ఏం చేయక్కర్లేదు. మన స్వామిని, మన ఇండ్లలో ఉండే స్వామిని సేవించుకొని ఆయనకు ఆఫరింగ్ చేస్తూ అభిషేకం చేసి ఇవన్నీ చేస్తే ఎవరైతే 24 గంటలు వేదాధ్యయనం చేస్తారో వాళ్ళతో సమానమేట. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి అర్చా విధానం ద్వారా మనం ఏంటంటే ఈ శ్రీ విగ్రహాన్ని సేవిస్తూ వాటిని అలంకరిస్తూ వేదాల్లో ఏం చెప్పారో ఆ విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. వేదాల ఉద్దేశం భగవంతుని తెలుసుకోవడం. అదే రకంగా మనం ఎప్పుడూ కృష్ణ సేవలో ఉండడం వల్ల ఆ వేదాల్లో ఏం చెప్తున్నారో దాన్ని చేస్తున్నాం కాబట్టి వాటితో మనం సమానము అని చెప్తున్నారు అనమాట. ఇది డైటీ వర్షిప్ లో ఎవరైతే కొత్తగా ఆరంభ దశలో, మనందరం సాధకులు, మనం ఎవరు ఇంకా దాంట్లో పరిణితి చెందలేము, మనం సాధకులమే. ఆ సాధకులైన భక్తుడు వేద జ్ఞాన సారమరిగిన వాడిగా భావిస్తాడు. ఎవరైతే విగ్రహారాధన చేస్తూ వాటిని భగవంతుని సేవిస్తారో వాళ్ళు ఈ వేద జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అని చెప్పి మళ్ళా 15th అహమేవ వేద్యో అని, అన్నిటికీ ఆయనే కాబట్టి వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో. వేదాలకు మూలమైనే, వేదాల ద్వారానే భగవంతుని మనం తెలుసుకోగలం. ఇప్పుడు ఇక్కడ భగవంతుని ఈ రకంగా సేవ ద్వారా మనం అర్థం చేసుకుంటాం, అవగతం చేసుకుంటాం కాబట్టి ఈ చర్య అంతా వేదసారమైంది అని చెప్తున్నారు. సో ఎవరైతే మనకు ఒక ఎంకరేజింగ్ న్యూస్ ఏంటంటే, భగవంతుడి సేవలో మనం నెలకొంటే అది మనకు ఈ వేద సత్యాలు తెలిసిన వాడు, వేద పారంగతుడు అయినట్టే అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ 47వ శ్లోకం. ఇంకా బ్రాహ్మణుడు అయిపోలేదు, లాస్ట్ ఇది. ఈ తర్వాత ఇంకా మైత్రేయుడు చెప్తాడు. హరే కృష్ణ. సప్రసీద త్వమస్మాకమాకాంక్షతాం దర్శనం తే పరిభ్రష్ట సత్కర్షణాం కీర్త్యమానేను విర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విజ్ఞాః క్షయం యాంతి తస్మై నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్. చదవండి. సప్రసీద త్వం అస్మాకం ఆకాంక్షతాం దర్శనం తే పరిభ్రష్ట సత్కర్మణాం కీర్త్యమానే నృమిర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విజ్ఞ క్షయం యాంతి తస్మై నమః. ఏ ప్రభు వేదానుష్ఠానము అనుసరించి యజ్ఞమును నిర్వహింపజాల నందున నీ దర్శనము కొరకై మేము వేచి ఉన్నాము కనుక దయతో మా ఎడ ప్రసన్నుడవగుము. నీ పవిత్ర నామోచ్చారణము మాత్రమున మనుషుడు సమస్త అవరోధములను దాటగలడు. అటువంటి నీకు మేము వందనములను కావించుచున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే, ఋత్వికులు వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము మొట్టమొదట వేదానుసారంగా యజ్ఞాన్ని చేయలేకపోయాము. ఎందుకు చేయలేకపోయాము? శివుని యొక్క అనుచరుల మూలంగా యజ్ఞ ధ్వంసం జరిగింది. యజ్ఞం జరగకుండా విధ్వంసం అయిపోయిందా. రెండోది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మళ్ళా మమ్మల్ని ఈ యజ్ఞాన్ని ఉద్ధరించేందుకు మా మీద కనికరంతో మళ్ళా వచ్చావు కాబట్టి నీ దర్శనం కోసం మేము వేచిన్నాం. అంటే మళ్ళా ఎప్పుడు ఈ యజ్ఞం మొదలవుతుంది, ఎప్పుడు స్వామిని ప్రీతి పొందిద్దామన్న ఆలోచనతో ఎదురు చూస్తున్నారు అనమాట వాళ్ళు. కాబట్టి
నీవు నీవు మా మీద ప్రసన్నుడు అవ్వు. ఈ యజ్ఞాన్ని మేము మళ్ళా నీ నామ ఉచ్చారణతోటి ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎందుకంటే స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉంటే ఇంకా యజ్ఞానికి ఎటువంటి అవరోధం ఉండదు, అది వాళ్ళకి తెలుసు. అందుకని నేను మీకు నేను నమస్కారాలు అర్పిస్తున్నాము అని. దాంట్లో భగవంతుని యొక్క ఉనికి ఎంత ఇంపార్టెంటో, భగవంతుని నామ ఉచ్చారణ ఎంత ఇంపార్టెంటో, మూడేదంటే యజ్ఞం ఎటువంటి భగ్నం కాకుండా చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ మూడు కూడా ఈ శ్లోకంలో చెప్తారనమాట. వీటన్నిటినీ రక్షించేవాడు కారకుడైనటువంటి విష్ణువుకు వాళ్ళు అక్కడ వందనాన్ని చెప్తున్నారు. ఈ భాష్యంలో కూడా శిలా ప్రభుపాద అది చెప్తున్నారు. విష్ణు భగవానుడు ఇప్పుడు ఉపస్థితి అంటే అక్కడ ప్రజెంట్ గా ఉన్నారు, ఆయనకు ఉన్నారు అక్కడ. కారణం వల్ల యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఈ ఋత్వికులందరికీ ధైర్యం వచ్చింది. ఇంకా దాన్ని ఎవరు అడ్డగించలేదు. ఎందుకంటే అందరిలో ఉన్నతుడు, అందరిలో శక్తిమంతుడు అయినటువంటి భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు ఇంకెటువంటి అంతరాయం ఉండదు. కానీ భగవద్ నామాన్ని తీసుకుంటే అన్ని విఘ్నాలు మేము దాటగలుగుతాం. కాబట్టి నామానికే అంత పవర్ ఉంటే నువ్వు ఇక్కడ డైరెక్ట్ గా మా ముందు నిల్చున్నావు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకప్పుడు మా యజ్ఞానంలో ఎటువంటి విఘ్నం జరగదు అని చెప్పి ఇక్కడ ఏంటి అంటే ఈ శివ అనుచరులను బ్రాహ్మణులట పరోక్షంగా, డైరెక్ట్ చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళు క్రోధం అనే అగ్ని ద్వారా ఆ యజ్ఞ స్థలాన్ని అంతా విధ్వంసం చేశారు కదా, అది వీళ్ళకు ఇక్కడ వాళ్ళు విమర్శిస్తున్నారు అనమాట. ఎందుకు అంటే మీరు మాకు కష్టం కలిగించిన విష్ణువు మాకు సదా రక్షకుడై ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. అని చెప్పి మీ వల్ల మాకు నిజంగా ఎటువంటి ఉపద్రవం మీరు కలిగించే శక్తి మీకు లేదు. ఎప్పుడైతే భగవంతుడు రక్షించాలని తలుచుకుంటే ఎవరు హాని పెట్టలేదు. నేను ఎప్పుడు చెప్తుంటే కదా, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. అంటే కృష్ణుడు రక్షించదలిచినతో ఎవరు అతనికి హాని కలిగించలేరు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే భగవంతుడు కనుక వాళ్ళని శిక్షించాలి అనుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని రక్షించలేరు. ఈ రెండు ఉదాహరణ చెప్పారు. ఇక్కడ మనకు ఉదాహరణ ఏం చెప్పారు అంటే రావణాసుడు చాలా గొప్ప శివభక్తుడు. కానీ అతను ఏంటి, అతను సీతమ్మ వారిని అపహరించడం, దానివల్ల విష్ణు ఆగ్రహానికి గురి కావడం, ఎప్పుడైతే అతనికి శిక్ష పడాల్సిందో అప్పుడు శివుడు అతన్ని రక్షించలేకపోయాడు కదా, అతను రాముల వారి చేతిలో హతమవ్వాల్సి వచ్చింది. అదే రకంగా కృష్ణుడు ఎవరికి రక్షణ కలిగించారు అంటే భక్తులు. ఎప్పుడైనా ఈ దేవతలు ఎప్పుడైనా తమ భక్తులకు హాని చేయదలసిన మటుకు భగవంతుడు వాళ్ళను సంపూర్ణంగా రక్షిస్తాడు అని చెప్తున్నారు. కృష్ణుడు శిక్షించాలంటే బ్రహ్మ గాని శివుడు గాని ఎవ్వరు కూడా ఆ శిక్ష నుంచి ఆ అవతల వ్యక్తిని కాపాడలేదు. ఉదాహరణకు బ్రహ్మ హిరణ్యకశిపుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు అమరత్వాన్ని కోరి ఆ ఘోర తపస్సు చేసి బ్రహ్మను ఆనందింపజేస్తాడు. అప్పుడు బ్రహ్మ చెప్తారు, నేనే శాశ్వతం కాదు, నువ్వెలా అవుతావు అని. కానీ ఇతను ఏంటంటే చాలా చాలా వరాల రూపంగా మృత్యువును జయించాలనుకుంటాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. కానీ ఆఖరికి ఏమైంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్వామి దివ్య రూపం నృసింహ అవతారంలో వచ్చి అతన్ని ఆహరించేయాల్సి వచ్చింది. అక్కడ బ్రహ్మ ఏమి చేయలేకపోయాడు, ఇక్కడ శివుడు కూడా ఏమి చేయలేకపోయాడు. కాబట్టి ఏ దేవత కూడా భగవంతుడి నుంచి అతను శిక్షించదలుచుకున్న వ్యక్తిని కాపాడలేరు అని చెప్తున్నారు అనమాట. అంటే దీనివల్ల ఏంటి అంటే అందరినీ కాపాడేవాడు నువ్వే, నీ రక్షణ మాకు కావాలి, అటువంటి నీకు మా వందనాలు అని ఇక్కడ పూజిస్తున్నారు. ఈ రకంగా అందరి ప్రేయర్స్ అయినాక మైత్రేయుడు చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు? విదురుతో చెప్తున్నాడు అనమాట. ఇది దక్ష కవిర్యజ్ఞం భద్ర రుద్రాభిమర్శితం కీర్త్యమానే హృషికేశే సన్నిన్యే యజ్ఞ భావనే. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. చదవండి. మైత్రేయ ఉవాచ ఇతి దక్ష కవిర్యజ్ఞం భద్రరుద్రాభిమర్శితం
కీర్త్యమానే వృషీకేశే సంధిన్యే యజ్ఞభావనే. శ్రీ మైత్రేయుడు పలికెను, ఉపస్థితులైన సర్వులచే విష్ణు భగవానుడు కీర్తింపబడిన పిమ్మట విశుద్ధ చిత్తుడగు దక్షుడు శివగణముచే విధ్వంసమైన యజ్ఞమును తిరిగి ఆరంభించెను. హరే కృష్ణ. ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణువుని కీర్తిస్తున్నారు. ఆ కీర్తనలన్నీ విని కూడా అతను విశుద్ధ చిత్తుడయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే శివుడు అనుగ్రహంతో అతన్ని మృతదేహానికి మళ్ళా మేక యొక్క శిరస్సును అతికించి మళ్ళా అతన్ని ప్రాణహితం చేశారో, అప్పుడు అతనిలో కలిగిన హృదయ మార్పు వల్ల కూడా అతను విశుద్ధ చిత్తుడయ్యాడు. అటువంటి దక్షుడు మళ్ళా ఏ యజ్ఞం అయితే మధ్యలో ఆగిపోయిందో శివసేనతోటి మళ్ళా దాన్ని తిరిగి ఆరంభిస్తారనమాట. భగవాన్ స్వేన భాగేన సర్వాత్మ సర్వభాగభుక్ దక్షం భభాష ఆభాష్య ప్రియమాణ ఇవానగా. అభాషణ అభాషణ, అది ఆభాషనే కదా. ఆభాష్యాన్ని మాతాజీ. రెండు ఓకే. అవ కనుకొని మాతాజీ ఉన్నారా మీరు? మాతాజీ మరి చదవండి, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, టైం అవుతుంది. ఇవాళ లేట్ వచ్చాను మాతాజీ, ఇప్పుడే వచ్చాను నేను, సారీ. చూసా నేను. భగవాన్ స్వేన భాగేన సర్వాత్మ సర్వభాగభు దక్షంబ భాష ఆభాష్య ప్రియమాన ఇవానఘ. మైత్రేయుడు ఇంకనూ ఇట్లు కొనసాగించను, ఓ పాపారహితుడు ఒక విదురా, నిజమునకు విష్ణు భగవానుడే సర్వ యజ్ఞ ఫలములకు భోక్త అయినను సర్వజీవుల యందలి పరమాత్ముడైన కారణమున అతడు తన యజ్ఞభాగముతోనే సంతుష్టి చెంది ప్రసన్న భావముతో దక్షునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. దీంట్లో మైత్రేయుడు ఏం చెప్తున్నాడు విదురుతో అంటే, పాపరహితుడైన విదురా, అక్కడ విదురుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పుకుంటూ, భగవంతుడే భోక్తారం యజ్ఞ తపస్స, మనకు తెలుసు అది. అటువంటి భోక్త అయినప్పటికీ కూడా ఆయన ఏంటంటే పరమాత్మగా అందరి శ్రేయస్సు కోరేవాడు కాబట్టి తనకంటూ ఏ అయితే యజ్ఞభాగం కేటాయించారో దానితోనే ఆయన తృప్తి చెందారు. అంటే ఇంకా వేరే వాళ్ళ భాగం తీసుకోవాలని అతను ఆశించలేదనమాట. తనకంటూ కేటాయించిన యజ్ఞభాగంతో సంతృప్తి పొంది సంతోషంతో ప్రసన్నంగా దక్షిణతో పలకడం మొదలు పెట్టారనమాట. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో అదే చెప్పారు. 5th చాప్టర్ 29వ శ్లోకం భోక్తారం యజ్ఞ తపస్సం, దాన్ని కోట్ చేయబడ్డారు. అంటే సర్వ యజ్ఞ తపో నిశ్చల అన్నిటికీ ఫలాలకు భోక్త ఎవరంటే ఆ మహావిష్ణు, ఆ కృష్ణ భగవానుడే. కాబట్టి మనం ఏ పని చేసినా, అంటే తపం చేసినా యజ్ఞం చేసినా, మన మామూలు కర్మలు ఉనరించినప్పటికీ కూడా ఏది చేసినా మనం విష్ణు కోసమే చేయాలి, విష్ణు ప్రీత్యర్థం కోసమే చేయాలి. ఆయనకి మన దగ్గర నుంచి ఏం అక్కర్లేదు. ఎందుకు అంటే ఆయన మనదంటూ ఏది లేదు, అన్ని ఆయనవే, అంతే కదా. భగవంతుడి సృష్టి, ఆ సృష్టిలో ఒక భాగం మనం. మనకిచ్చే గాలు, నీరు, వెలుతురు అన్ని భగవంతుడివే. మనం ఏవేవైతే మావి అనుకుంటున్నామో, మనవి అనుకుంటున్నామో, మాకురు తన యవ్వన, అవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినవి. కానీ నేను ఇవి ఇచ్చా, మీరు నాకు ఏంటి అని రిటర్న్ ఆయన ఏమి అడగట్లేదు. ఎందుకంటే అతను స్వయం తృప్తుడు. ఆయన వేరే వాళ్ళ మీద తన తృప్తి కోసం ఆధారపడ్డవాడు కాదనమాట. అది కాక ఇండిపెండెంట్. మన సంతోషంగా ఉండేందుకు ఇంకోటి మీద ఆధారపడాల్సిన అవసరం భగవంతుడు లేదు. మనకుంటుంది అది. మనం సామాన్యంగా మన సంతోషంగా ఉండాలంటే మనకు ఇమ్మీడియట్ ఫ్యామిలీ కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ, మనం ఉండే రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ అన్ని సక్రమంగా ఉంటే మనం ఆనందం పొందగలం. ఇవన్నీ ఫస్ట్ మన దేహం మనకు అనుకూలంగా ఉంటే మనం ఆనందంగా ఉండగలం. ఈ రకంగా ఏంటి అంటే మన ఆనందం లిమిట్ గా ఇంకోటి ద్వారా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటే లేకపోతే మంచి ఉద్యోగంలో రాణిస్తే మనకు ఆనందం. అంటే మనం ఆనందం పడాలి అంటే మనకి ఇంకోటి అవసరం. కానీ భగవంతుడికి వేరే వాటి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏంటి, సకృతం సర్వభూతానం, అందరి పట్ల ఆయనకు మైత్రీ భావం, సుహృత్, ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునేవాడు. కాబట్టి
ఆయన యజ్ఞాహుతుల్ని స్వీకరిస్తాడు. అంటే మనల్ని సంతోషపరిచేందుకనే యజ్ఞ భాగం తీస్తారు. మనకేమనిపిస్తుంటే అబ్బాయి ఎప్పుడైతే యజ్ఞ ఆహుతి ఇస్తే ఆయన సంతోషపడ్డారు, ఆయన సంతోషపడరు, మన సంతోషం కోసం ఆయన తీసుకుంటారు. అదే అన్నమాట. చెప్పి మనకు శిలా ప్రభుపాదుల వారు చాలా ఇంపార్టెంట్ శ్లోక, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన అని చెప్పారనమాట. అంటే భక్తుడు పత్రం కాని పుష్పం కాని ఫలం కాని తోయం అంటే జలం, వాటిని ఎట్లా అర్పించాలి? ప్రేమతో అనురాగంతో, భయంతో కాదు, ప్రేమతో అనురాగంతో అర్పిస్తే దాన్ని స్వీకరించి ఆయనే సంతోష పొందుతాడు, ప్రసన్నుడు అవుతాడు అనమాట. ఆయనకేం అక్కర్లేదు, అంత ఈ సమస్త చరాచర సృష్టిలో ప్రతిదీ ఆయనదే. కానీ మన పట్ల మైత్రి భావం, మన పట్ల ఫ్రెండ్షిప్, మన పట్ల ప్రసన్నుడు కాబట్టి మనం ఆ రకంగా ప్రేమగా ఆయనకి ఏదైనా ఇస్తే దాన్ని స్వీకరిస్తారు. దానికి ఉదాహరణ మనకు దుర్యోధనుడు, విదురుడు మనం చాలాసార్లు చెప్తున్నాం. ఎప్పుడైతే రాయబారిగా వచ్చినప్పుడు ముందు ఈయనకు అఫీషియల్ గా పెద్ద డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు దుర్యోధనుడు. కానీ కృష్ణ దుర్యోధన భవనానికి రాజభవనానికి పోకుండా విదురుడి ఆహ్వానాన్ని తీసుకొని విదురుడి యొక్క సాధారణమైన ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ ఆతిథ్యంలో కూడా ఏంటి, విదురుడు ఆనందంతో అతనికి అరటిపండు బదులు అరటి తొక్క ఇచ్చినా కూడా సంతోషంగా ఆయన స్వీకరిస్తారనమాట. ఆయన కోరుకునేది ఏంటంటే ఆ ప్రేమ, అనురాగం అనమాట. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఇతరుల యజ్ఞ భాగాల్లో అతని వంతు కోరడనుట ఇక్కడ తెలుపడం మరొక విషయం. ఇంకోళ్ళ దానికోసం ఆయన ఆశించరు. ఆయనకంటూ కేటాయించిన యజ్ఞ భాగంతో ఆయన ప్రసన్నుడు ఆయన విన్నాం కదా మనం అర్థంలో. అదే చెప్తారు, ఇంకోటి చెందాల్సిన యజ్ఞ భాగాన్ని అని కోరుకోరు. యజ్ఞంలో అందరికీ వాళ్ళ వాళ్ళ వాటాలు ఉన్నాయి. మనకు పూర్వం కూడా వాళ్ళు చెప్పారు, బ్రహ్మాది రుద్రులకు మిగతా దేవతలకు అందరికీ అలాటెడ్ భాగాలు ఉంటాయి. అట్లే విష్ణు కూడా ఉంటుంది. కాబట్టి ఆయన తన పట్ల ఏదైతే కేటాయించబడిందో దాంతోనే తీసుకుంటారు. ఇంకా ఎవరిని కూడా ఆయన ఆశించరు. ఇక్కడ ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే శివుడు దక్షుడు శివునికి రావాల్సినటువంటి భాగాన్ని అతనికి ఇవ్వకుండా నిర్బంధిస్తాడు కదా, దాని వల్ల విష్ణువు ఆనందించలేదు. మనం ముందు కూడా చదువుకున్నాం, ఎప్పుడైతే యజ్ఞం జరుగుతుందో భగవంతుడు తన యొక్క భక్తుల పట్ల జరిగే అవమానం గాని ఆ ధోరణి అని హర్షించదు. అది ఇక్కడ కూడా చూపించేందుకే, అంటే నువ్వు దక్షుని అవమానించావు అన్న అతని యొక్క అసంతృప్తిని ప్రదర్శించేందుకు ఈ రకంగా చేశారు అంటే ఈ మాటలు చెప్తున్నారు అనమాట. విదురుడు ఏంటంటే ఆయన వైష్ణవుడు, వేరే దేవతల్ని పూజించడు. ఇంకోటి గొప్ప గుణం శిలా ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటంటే వైష్ణవులు భగవంతుడు విష్ణువే అందరిలో ఉన్నతం అన్నప్పటికీ వేరే దేవతల్ని మటుకు అవమానించరు. అంటే అపరాధం చేయరు అనమాట. వాళ్ళ గురించి కామెంట్స్ చేసి కానీ తర్వాత వాళ్ళని చులకనగా చూడడం, చిన్న చూపు చూడడము చేయరు వాళ్ళు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఎవరి స్థానాన్ని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉంటారనమాట. శివుడికి కూడా వాళ్ళు వైష్ణవుడు, ప్రథమ వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభుని ఆ రకంగా ఆయన గౌరవిస్తాం అనమాట. ఈ రకంగా అందరికి తగిన మర్యాద చేస్తూ వైష్ణవుడు ఎటువంటి అపరాధం చేయరు అని చెప్తున్నారు. అందుకనే వీళ్ళు ఎటువంటి అపరాధాలు చేయరు కాబట్టి విష్ణు భక్తుల పట్ల అన్ని దేవతలు కూడా ప్రసన్నులై ఉంటారు అని ఈ శ్లోకంలో శిలా ప్రభుపాద కంక్లూడ్ చేశారు. 58 శ్లోకాలు భగవంతుడు స్వయంగా అంటున్నారు ఇక్కడ. శ్రీ భగవానువాచ అహం బ్రహ్మా చ సర్వశ్చ జగత కారణం పురం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణ. హరే హరే కృష్ణ కృష్ణ. మాత చదవాలా నేను? ఓకే హరే సార్, చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీ భగవానువాచ అహం బ్రహ్మశ్చ సర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణః. హరే కృష్ణ. అనువాదం మాతాజీ పైకి పోయింది. విష్ణు భగవానుడు ఇట్లు పలికెను, బ్రహ్మ శివుడు నేను ఈ జగత్తునకు పరమ కారణమై ఉన్నాము. నేను సాక్షి స్వరూపుడనగు
పరమాత్ముడను మా ముగ్గురి నడుమ ఎట్టి భేదము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ సామాన్యంగా ఈ త్రిమూర్తులు అని చెప్తుంటారు, వాళ్ళని పూజిస్తుంటారు, అందరూ సర్వదేవత సమానత్వం అట్లా చెప్తారు కదా. ఇక్కడ భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే మా ముగ్గురి మధ్య భేదం లేదు అని చెప్తున్నారు. ఎందుకు భేదం లేదు అనేది శిలా ప్రభుపాద వారి భాషలో మనకు వివరిస్తున్నారు అనమాట. వీటి అన్నిటికీ మూలం స్వామి. ఆయన నుంచి వీళ్ళు ఆ విధుల్ని నిర్వర్తించేందుకు ఈ రకంగా ఆ అవతరించారు కాబట్టి వాళ్ళలో భేదం లేదు అన్న విషయాన్ని భగవద్గీత చెప్తున్నారు. అంతేకాక పరమాత్ముడు ఆయన ఏంటి? సాక్షి. మా గతిర్భక్త ప్రభు సాక్షి అని చదువుతాం కదా భగవద్గీతలో. ఆయన మన మన లోపల ఉండి ఆయన పరమాత్మగా మనం చేసే చర్యలకు, మన ఆలోచనలన్నిటికీ ఆయన సాక్షిభూతుడు అనమాట. ఈ భగవంతుని యొక్క క్యారెక్టర్స్ ఇవి. ఒకటేమో జగత్తుకు మొత్తానికి సృష్టికి ఆయన పరమకారుడు, సాక్షి స్వరూపుడైనటువంటి పరమాత్ముడు. తర్వాత ఈ ముగ్గురు త్రిమూర్తులలో ఎటువంటి భేదం లేదన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఈ ముగ్గురు ఎట్లా అవతరించారు అంటే, ఈ త్రిమూర్తులుగా చెప్పబడిన బ్రహ్మ విష్ణు శివులు ఎట్లా వచ్చారంటే, విష్ణు భగవంతుని యొక్క దేహం నుంచి, ఆయన నాభి నుంచి వచ్చినటువంటి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. బ్రహ్మదేవుడి యొక్క భ్రుకుటి మధ్యన నుంచి శివుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఈ అందరి యొక్క ఉద్భవానికి కారణము, అందరూ అవతరించడం కారణం మెయిన్ గా విష్ణువే, పరమ కారణమే ఉన్నాడు. అందువల్ల కేవలము విష్ణువే ఉంటాడు, బ్రహ్మ గాని శివుడు గాని లేదు. ఎప్పుడు? క్రియేషన్ అప్పుడు బ్రహ్మ లేరు, శివుడు లేదు. అదే వేదాల్లో కూడా తెలుపబడింది. ఈ వేదాలు తెలిపిన విషయాన్ని ఈవెన్ శంకరాచార్యుల గారు కూడా అనే నారాయణ పరహ అనే మంత్రం ద్వారా, నారాయణుడు వీళ్ళందరికంటే పరమైన వాడు అంటే బ్రహ్మ రుద్రుల కంటే పరమైన వాడని ఆయన యొక్క ఔన్నత్యాన్ని శంకరాచార్యులు కూడా స్టాంప్ వేశారనమాట. ఈ బ్రహ్మ రుద్రుడు ఎప్పుడు? భగవంతుని సృష్టి ఆరంభమైనప్పుడు, అప్పుడు బ్రహ్మ సృష్టించబడ్డం, బ్రహ్మ ద్వారా రుద్రుడు సృష్టించబడ్డం, ఆ తర్వాత ఈ భౌతిక ప్రకృతి దేవతలు అట్లా అంతా సృష్టి జరుగుతుంది. 3వ స్కందంలో మనం ఈ క్రియేషన్ గురించి కూడా చూసాం. సో వీళ్ళందరికీ కూడా ఆయన్ని ఆత్మరూపంగా అంటే ఏమంటారు, పరమాత్మ రూపంలో అందరిలో కూడా ప్రకటితమైంది విష్ణు భగవంతుడు అనమాట. ఆత్మేశ్వరుడు అని అన్నారు శిలా ప్రభుపాద. అంటే ఆత్మలో ఉండేటువంటి ఈశ్వరుడు, ఆత్మ నివసించేటువంటి పరమాత్ముడు అని చెప్తున్నారు అనమాట. ఆయన యొక్క నిర్దేశం, ఆయన యొక్క ఆజ్ఞ నుంచే మొత్తం కూడా మనకు తెలుస్తుంది అనమాట. అంతరం నుంచి, సమస్తం అంతరం నుంచి తెలియబడుతుంది. మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు ఆయన ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మకు ఎట్లా ఈ జ్ఞానం వచ్చింది? భగవంతుడే ఇచ్చాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవి అంటే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? బ్రహ్మకు. ఏ రకంగా ఇచ్చాడంటే హృదయం ద్వారా. ఆయన డైరెక్ట్ గా భగవంతుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షం ఇచ్చిన నాలెడ్జ్ కాదు, మనసు ద్వారా, మనసులో ఆయన ఇస్తారనమాట. భగవద్గీతలో ఇంకేం చెప్పారంటే, భగవంతుడు స్వయంగా 10th చాప్టర్ అంటే భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పేది అనమాట. దాంట్లో అహం ఆదర్శ దేవానం, ప్రతి ఒక్కళ్ళకు నేనే మూలం. ఎప్పుడైతే అర్జునుడు అతని యొక్క విభూతులు తెలుసుకోవాలనుకుంటారో అప్పుడు స్వామి తన గురించి ఈ రకంగా చెప్తారనమాట. అందరి దేవతలు అంటే బ్రహ్మ రుద్రులతో కలిపి అందరి దేవతలకు కూడా మూలం ఎవరు అంటే భగవంతుడు. నిన్న కూడా ఈ టాపిక్ వచ్చింది. భగవంతుడి నుంచే అన్ని గుణాలు గాని, తర్వాత ఈ మన పంచేంద్రియాలు గాని, ఇంద్రియ జ్ఞానాలు గాని, అవన్నీ కూడా ఒకటి ఎట్లా వృద్ధి చెందుతుందంటే మూలం భగవంతుడే అనమాట. దాంట్లోనే, ఆ క్రమంలోనే బ్రహ్మాది దేవతలు కూడా ఉద్భవిస్తారనమాట. ఈ రకంగా భగవంతుడి నుంచి ఆయన మూలకంగా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి
ఆయనతో ఆయనతో ఆయన ద్వారా వాళ్ళు ఆ, ఉద్భవించారు, ఆయన ద్వారా వాళ్ళు పోషించబడతారంటే క్రియేషన్, తర్వాత దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఆయన దేన్నైతే రూపొందించారో దాన్ని పోషించి తర్వాత ఎప్పుడైతే సమయం వస్తుందో దాన్ని లయిస్తారు కూడా అన్నమాట. ఈ రకంగా భగవంతుడు అన్ని ఆయనే చేస్తారనమాట. అంటే తన నుంచే ఉద్భవిస్తుంది, తన ద్వారానే పోషించబడుతుంది, మళ్ళీ తనలోనే లయం అవుతుంది. ఇది సాక్షాత్తు భగవంతుడు చెప్తూ అహం సర్వస్వ ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతేమా. లాస్ట్ లైన్ బుధాభావ. అక్కడ భగవంతుడు నేనే అందరికీ ప్రభువును అన్న విషయాన్ని మళ్ళీ స్వయంగా ఏంటమ్మా దామోదరి మాతాజీ లాస్ట్ ఒకసారి అర్థం చదవమ్మా. 10:8 నా దగ్గర లేదు మాతాజీ. ఓకే. దీంట్లో ఏంటంటే సమస్తం తన నుంచి ఉద్భవిస్తుందని సాక్షాత్ భగవంతుడు చెప్పిన వాక్యాలు అనమాట. ఈ 4 10, 8, 9, 7, 8, 9, 10 కదా, ఈ 4 చతుశ్లోకి భగవద్గీత. దాంట్లో 8, 9 మాతాజీ 8, 9, 10, 11 హరే కృష్ణ. థ్యాంక్ యూ. అదే కన్ఫ్యూజ్ అవుతుంది నెంబర్స్. 8, 9, 10, 11 కదా. 12 మళ్ళా 12:13 అర్జునుడు పలుకుతాడు. సో దాంట్లో భగవంతుడు తను ఎవరో తనను తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారో అటువంటి వాళ్లకు జ్ఞానం ఆయన ఏ రకంగా ప్రసాదిస్తారో అవన్నీ స్వామి స్వయంగా చెప్తారనమాట. దీంట్లో దేవతలు కూడా ఆయన అహం సర్వస్వ ప్రభు అంటే ఈ దేవతలకు కూడా ఆయనే ప్రభు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. తీసుకొని అందరూ కూడా దేవత మొదలు పెడితే క్రిమి కీటకాల దాకా ప్రతిదీ భగవంతుని ద్వారానే జన్మించి ఆయనతో పోషించి ఆయన శక్తి ద్వారానే లయించిపోతుంది అని తెలుసుకోవాలన్నమాట. ఆయనే ఈ కార్యాకరణ అంటే మనం చేసే కర్మలకు ఆయనే మూలము, మన తర్వాత వాటికి అంటే మనం చేసే చర్యల ఫలితాలు అన్ని కూడా భగవంతుడే కారణమై ఉంటాడు అనమాట. ఆయన సృష్టించి మన దానికి ఆయన వేరుగా ఉన్నారు కాబట్టి ఒకే కాలంలో సమస్తం ఏకమును భిన్నము అయి ఉంది అని భగవంతుడి ద్వారా అంతా సృష్టించబడింది. ఎట్ ద సేమ్ టైం ఆయనే వేరుగా ఉన్నారనమాట అని చెప్తూ ఇక్కడ బ్రహ్మదేవుడు శివుడు విష్ణువుకి అభిన్నులు. ఎందుకు అంటే వాళ్ళు కూడా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు భగవంతుడికి అభిన్నులు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం మనకు నామాపరాధాలు ఏం చెప్తున్నారు? ఫస్ట్ బ్రహ్మ గాని రుద్రుడు గాని విష్ణుతో సమానము గాని అధికులని గాని మనము తలచరాదు. అది నా భగవంతుడి పట్ల అపరాధం అవుతుంది. కానీ వీళ్ళు భగవంతుడు వాళ్ళు ఒకటే అభిన్నులు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఉత్పత్తికి కారణం హేతువు విష్ణువే. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా 51 రేపు చేద్దాము. నేను 51 కూడా చేద్దాం అనుకున్నా ఈరోజు, కానీ కొంత డిలే అయింది. ఓకే. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎట్లయినా కొంచెం ఇది కన్ఫ్యూజన్ గా ఉంది మాతాజీ. ఇక్కడేమో అభిన్నం అంటున్నారు, అక్కడేమో అలాగా ఒకసారి రికార్డింగ్ ఆపేసి మళ్ళీ మాట్లాడుతున్నాం. చెప్తారు. మాతాజీ ఇదే అడుగుతారు మాతాజీ. ఇక్కడ అభిన్నం అంటారు, ఒకటే అంటారు, మళ్ళీ ఇక్కడ అపరాధం అంటారు. ఇదెందుకు అని అడుగుతారు మాతాజీ. హరే కృష్ణ. ఆహా, ఎందుకు అంటే అభిన్నము అంటే ఈ వీళ్ళు బ్రహ్మ రుద్రాది దేవతల యొక్క రికార్డింగ్ ఆఫ్ అవ్వలేదు మాతాజీ. అమ్మా ఆఫ్ అవ్వలేదు రికార్డింగ్. బ్రహ్మ రుద్రులు వాళ్ళ యొక్క ఉత్పత్తి కారణం విష్ణువు. విష్ణువు యొక్క విస్తరణలే వాళ్ళు కూడా. ఇది మనం ఈ త్రిమూర్తులు కూడా తెలుసుకున్నాము. ఆ విష్ణువు బ్రహ్మ రుద్రుడు వీళ్ళు ఆయా గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ స్థితిని పోషణను లయాన్ని లయం అనేటువంటి కార్యాలను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కానీ ఆరిజిన్ అంతా ఒకటే కాబట్టి అక్కడ భేదం లేదు. కానీ ఎట్లా అంటే మళ్ళీ భేదం ఉండి మళ్ళీ ఎందుకు భేదం అంటే విష్ణువు నుంచి వీళ్ళు వచ్చారు. మన పాలు పెరుగు ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఆ రకంగా చూస్తే వాళ్ళును విష్ణు సమానం కాదు, రుద్రుడును బ్రహ్మ విష్ణు సమానం కాదు.
సరోజ బండారు మాత నాతో మాట్లాడుతున్నారా? అయ్యో సారీ మాతాజీ, సారీ నేను మ్యూట్ చూసుకోవాలి. ఆ, అది అది నిత్యరూపిణి మాతాజీ అర్థమైందా? హరే కృష్ణ వాళ్ళ మాతాజీ, అంతా నాకు అర్థమవుతుంది కానీ మీరు చెప్పేది నేను ఎట్లా అదే ఉదాహరణ చెప్పుకుంటాను నా మనసుకి అంటే, ఆ, ఇప్పుడు ఒక తండ్రి చెప్పండి. నుంచి ఒక పుత్రుడు పుడతాడు కదా మాతాజీ భౌతికంగా. ఆ, పుట్టినప్పుడు అవును ఈ పుత్రుడు కూడా తండ్రి అవుతాడు, కరెక్టే. అయితే ఆ తండ్రి ఈ కొడుకు అంటే ఈ కొడుకు తండ్రి ఎప్పటికీ కాలేడు. కానీ మళ్ళీ తండ్రిని తండ్రి కొడుకు ఈ విధంగా చూసినప్పుడు మనకు సేమ్ కదా మాతాజీ. అది మనం అట్లా ఆలోచిస్తాం కదా. అంటే వాళ్ళు అడిగే విధానం వేరుగా ఉంటది మాతాజీ. మీరు అట్లా అంటారు ఇట్లా అంటారు, రెండు రకాలు చెప్తారు. అసలు మీకు అర్థమవుతుందా లేదా, నాకు అర్థమైతే లేదా అంటారు వాళ్ళు. అంటే నాకైతే అర్థమవుతుంది, ఇదే మాత్రం నాకు అర్థమవుతుంది. అంటే ఎప్పటికీ కొడుకు తండ్రి కాలేడు, కానీ కాలేదు. యా, మనవడు తండ్రి అవుతాడు. కానీ తండ్రి కొడుకు మళ్ళీ సమానం కాదు. అంటే మరి విష్ణువు నుంచి కృష్ణ నుంచి అందరూ వచ్చారు కాబట్టి విష్ణుతో సమానం ఎప్పుడు కాదు. కానీ మేమందరం ఆ, ఇప్పుడు తల్లి పిల్లలు అందరూ ఒకటే అంటాం కదా. అవును అవును. నేను ఒక్క అట్లా అర్థం నిమిషం, నాకు చేసుకున్నా ఇంకొక నేను. టైం, ఒక్క నిమిషం ఇచ్చారు. యాక్చువల్గా మాతాజీ మొన్న ఎప్పుడో కూడా ఒక రోజు మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ ఏంటంటే మ్, పరిమాణంలోను గుణాలు చూసుకుంటే అందరికీ ఒకలాగే ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ఏంటంటే పరిమాణంలో అవి ఎక్కువగా భగవంతుడికి ఉంటాయి, మనకి తగ్గుతాయి. పాలు పెరుగు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పాలు నుంచి పెరుగు తేవచ్చు కానీ పెరుగు నుంచి మళ్ళీ పాలు తేలేం కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని యూజ్ చేసుకొని ఒక విధంగా చూస్తే సమానమే, కాదనే చెప్పలేము. ఎందుకు అంటే మనం భగవంత్ భగవంతుడి నుంచి మనం వచ్చాం కాబట్టి మనం కూడా భగవంతుడిలాగే అనుకోవచ్చు. అవన్నీ ఏంటంటే గుణరీత్యా అంతే, పరిమాణ రీత్యా చూసుకుంటే మనం తేడా ఉంటాము. సో ఇది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సమానము అంటే గుణరీత్యా, పరిమాణ రీత్యా అస్సలు సమానం కాదు భగవంతుడికి. ఇది మనం ఎప్పుడు ఫండమెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా ఇలా వచ్చింది అంటే భిన్నం లేదు అన్నారంటే గుణరీత్యా భిన్నం లేదు అనుకోవాలి, అది అన్నమాట. బ్రహ్మ విష్ణు కూడా అలానే చెప్పగలం. అంతే మాతాజీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరి అందరూ కూడా. ఎందుకంటే ఆ గుణాలు ఎంతో కొంత శాతం మనలో కూడా ఉంటాయి. ఒకటి 0.1 ఉండొచ్చు, ఒకటి 1 ఉండొచ్చు, ఒకటి 10 ఉండొచ్చు. సో అవి ఉంటాయి. అలాని యాక్చువల్గా విష్ణువుని మనం అయిపోతామా అంటే మనం అవ్వలేము. ఎందుకంటే పరిమాణ రీత్యా ఆయనకి 100% అన్నీ ఉంటాయి, మనకు ఉండవు. అది ఎంత ట్రై చేసినా మనకి రాదు. ఇది సమానం అనేది ఎక్కడ, అసమానం భిన్నం అనేది ఎక్కడ అనేది ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది ఇంకా దీని ఇక్కడ మాతాజీ రెండో భగవంతుడు అపరాధంలో చెప్తున్నారు కదా కరెక్ట్ గా, స్వతంత్రులు అని సమానులు అని భావించితే అపరాధం అంటున్నారు. కానీ అదే మర్చిపోతున్నారు. అక్కడ అది అపరాధం మాతాజీ ఒకటే ఎక్కడ నేను పట్టుకుంటున్నారు. మొన్న ఆ మొన్న క్లాస్ లో మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? మనం ఎస్ అపరాధము మాతాజీ. అనే ఎందుకు చెప్తున్నారు, అది ఎవరికి అంటే పరిమాణ రీత్యా ఇది అన్నమాట. మనం భావించేటప్పుడు గుణరీత్యా సమానం, అది ఓకే అట్లా. అందులో ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడే చెప్పడంతో మరి కొంచెం కన్ఫ్యూజన్. అవును మాతాజీ, ఎందుకంటే భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే అక్కడ ఆ, శివుడికి అవమానం జరిగింది కదా. అది వాళ్ళని కన్సోల్ చేయడానికి మీరందరూ మేము ముగ్గురు ఒక్కటే, మమ్మల్ని వేరుగా ఎందుకు చేసి మాట్లాడారు అని ఆయన ఒక ఏమంటారు రియలైజేషన్ ఇవ్వడానికి అది మాట్లాడింది. ఇప్పుడు సింపుల్ గా చూడండి, ఎవరైనా ఒక బాస్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేనే రేవతి గోపి మాతాజీ, ఆ రేవతి గోపి మాతాజీ రజని నేను ఒక్కటే అని అంటారు, ఒక్కటే అయిపోతామా? మాట వరుస అంటే మామూలుగా చెప్పేటప్పుడు మా ఇద్దరికి ఏం తేడా లేదు, మేము ఒకలాగే చెప్తాము, ఒకటే చెప్తాము అది అంటారు. కానీ అది డిఫరెన్స్. మాతాజీ మాతాజీ నేనే అవ్వలేను, మాతాజీ దగ్గరికి నేను రాలేను, అంత ఆ క్వాలిటీస్ రాలేదు నాకు. అదేంటంటే మాట వరుసగా ఇప్పుడు భగవంతుడు చెప్తాడు నువ్వు నాతో సమానం అని, మనం సమానం అయిపోతామా? బాస్ వస్తాడు, బాస్ వచ్చేసి ఆ, పనిచేసే గుమస్తాని నువ్వు నేను ఒకటే అంటే నిజంగా ఒకటి అయిపోతామా? ఏదో అన్నాడే అనుకోండి మంచితనం కొద్దీ, నిజంగా ఒకటి అయిపోతామా మనం? అయిపోలేము అవ్వం కదా, మాతాజీ, అవ్వము కదా. అవ్వనే ఎప్పుడు అవ్వము. కూడా రాము కానీ కదా, ఆ అవ్వనే అవ్వము, భగవంతుడు ఛాన్స్ లేదు. మంచితనంతో అంటాడు. అంటే దాన్ని మనం ఓకే నేను కూడా ఇంకా భగవంతుడు లాంటి నాకేమి డిఫరెన్స్ లేదు, శివుడికి బ్రహ్మకు కూడా ఏం లేదంట అది ఇది అని అనుకుంటే అది తప్పు అన్నమాట. అది వాళ్ళే అందుకే సేమ్ అనుకోవట్లేదు, ఇదే కానీ మనం నేను ఎందుకు అనుకోవాలి?
యా మనం ఆ రోజు చెప్పిన క్లాస్ లో నేను ఇదే చెప్పాను మీకు. ఇందులో మరి ఇట్లా వస్తది కదా, ఇక్కడేమో సమానం అంటున్నారు, మనకి సెకండ్ది అపరాధంలో చూసుకుంటే విష్ణువుతో సమానం కాదు అని చెప్పమంటారు అని అంటేనే మనం ఇదే చెప్పుకున్నాం ఆ రోజు క్లాస్ లో. ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఔన్నత్యం కోసం అందరు సమానం అన్నారు, కానీ అది మనం సమానం కావు అంతే. ఇది ఎన్నిసార్లు ఎట్లా వచ్చినా మాతాజీ దాన్ని మనంగా గట్టిగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే భగవంతుడితో మనము కానీ శివుడు కానీ బ్రహ్మ కానీ ఎవ్వరూ కూడా ఈక్వల్ కాదు పరిమాణ రీత్యా. ఇది మాత్రం మనం గట్టిగా ఏమంటారు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇదేంటి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ కాదని మనం ఎలా అంటామంటే, భగవంతుడు మాత చెప్పినప్పుడు ఔన్నత్యంతో మంచితనంతో వీరందరూ ఒకటే, నా నుంచే వచ్చారు, మీరు నేను సమానమే అని చెప్తే మనం అవుతామా? అవ్వనే అవ్వం. మన ఇంట్లో పనమ్మాయిని తీసుకొచ్చి నువ్వు నేను ఒకటే రా రా అంటే ఒకటైపోతామా? అవ్వనే అవ్వము. దానికి తెలుసు, అది మనకి తెలుసు. పైకన్నా కూడా లోపల మనకి డిఫరెన్స్ ఏంటనేది మనకు మంచిగా తెలుసు. ఇప్పుడు మనం ఆదరించి వాళ్ళని మనతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాం, తినబెడతాం. అంత మాత్రాన అతను నేను ఇంటి యజమాని అనుకోలేదు కదా. అది హరే కృష్ణ మాతాజీ. అందుకే బంగారంతో సముద్ర నీళ్ళతోటి పోలుస్తారు కదా మాతాజీ. అవును, బంగారం కానీ లేదు, అదే కొంచెం చెప్పేది అదే. బంగారం గుణాత్మకంగా ఒకటి, పరిమాణాత్మకంగా మనం పరిమాణంగా ఒకటి తక్కువ. కాదని చెప్తారు కదా మాతాజీ. అది హరే కృష్ణ. రికార్డింగ్ ఆపేస్తుంది. ఏంటంటే ఈ కాన్సెప్ట్ క్లియర్ కాక